నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. జీవ వైవిధ్యాన్ని కాపాడినప్పుడే వసుదైక కుటుంబం అనే పేరు సార్థకమవుతుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. మంగళగిరిలోని అరణ్య భవన్ లో నిర్వహించిన 70వ వన్యప్రాణి వారోత్సవాల ముగింపు సభకు ఆయన హాజరయ్యారు. వారోత్సవాలలో భాగంగా అటవీ శాఖ ఏర్పాటు చేసిన ప్రదర్శనశాలని ప్రారంభించడం జరిగింది. కింగ్ కోబ్రాల సంరక్షణ బ్రోచర్ ని ఆయన ఆవిష్కరించారు. వన్యప్రాణి వారోత్సవాల సందర్భంగా విద్యార్థులకి నిర్వహించిన వ్యాస రచన పోటీలో విజయం సాధించిన వారికి పవన్ కళ్యాణ్ బహుమతుల్ని ప్రదానం చేశారు. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. పర్యావరణం చాలా కీలకమైనది. నాకు చిన్నప్పుడు ఎలా అనిపించేదంటే స్కూల్లో చెట్లు ఉండేవి కదా, సరిగ్గా ఉన్న చెట్లను పిల్లలంతా కొమ్మలుగా కానుగ చెట్లు ఉన్నాయి. కానుగ చెట్లు ఏమి తొయ్యకపోతే ఏం చేస్తారో ఇరుస్తూ ఉండేవాళ్ళు కొమ్మలు. ఎందుకు ఇరుస్తున్నా నాకు అర్థమేది. నీడనిచ్చే చెట్టుని కాపాడుకోలేకపోతే సమస్య మనకే. ఈ పర్యావరణ పరిరక్షణ ఇవన్నీ ఏంటంటే నీడ ఇచ్చే చెట్టుని ఫస్ట్ కాపాడుకుంటే దాన్ని ఆధారపడి పురుగులు చిన్న దాన్ని తినడానికి పక్షులు అలా ఎన్ని రకాలుగా పెరిగిపోతాయంటే ఒక్క చిన్నపాటి వాన చుక్క పడితే దాని చుట్టూ బోళ్ళంత కనిపించిన జీవం పెరిగిపోద్ది. మనకేంటంటే ఉబుసిపోక చిన్నప్పుడు చెప్తా ఉండాలి నాకు, రాత్రుల పూట మొక్క దగ్గరికి వెళ్ళి కొయ్యొద్దని, మొక్కలు నిద్రపోతాయని. ఒక పిడివాదం ఉంటుంది మనకి, మొక్కలు నిద్రపోతాయి అవి గొరక పెడతాయా, పిచ్చి ఒక ఏమంటుందని మనకి ఒక మొండివాదం వస్తుంది మనందరికీ. అది సైంటిఫిక్గా మనకి జగదీష్ చంద్రబోస్ గారు చెప్పే వరకు మొక్కలకు కూడా ప్రాణం ఉంటుంది, అవి కూడా కోస్తే బాధపడతాయి, అవి కూడా విలవిల్లాడతాయి అని జగదీష్ చంద్రబోస్ గారు చెప్పే వరకు, ల్యాబ్స్లో ప్రూవ్ చేసే వరకు అది మిగతా వాళ్ళకి ఆనందం. మన పెద్దలు చెప్పే మాట ఒకసారి దానికి సైంటిఫిక్గా వాళ్ళు చెప్పలేకపోవచ్చు, కానీ సైంటిఫిక్ బేసిసే ఉంటుంది. శాస్త్రీయంగా దాన్ని అది వెంటనే చెప్పలేకపోవచ్చు. అందుకే పెద్దలు చెప్పే కొన్ని మాటలు మనం వినాలి. చిన్నప్పుడు నాకు కూడా చాలా వితండవాదం ఉండేది. మొక్కల్ని ఇలా ముట్టుకోకు రాత్రుల పూట అంటే ఎందుకు ముట్టుకోకూడదు. ఈ వితండవాదంతో చంద్రబాబు ఒక దుర్మార్గమైన సాంప్రదాయాన్ని తీసుకొచ్చారని మాజీ మంత్రి అంబటి రామ్, అలాగే కేసులు మాఫీ చేసుకోవడానికి నా ప్రజలు మీకు అధికారం ఇచ్చింది అని ప్రశ్నించారు. ఇదే సమయంలో ఇసుక సిండికేట్ కారణంగా టీడీపీ ఎమ్మెల్యేలకి సంపద సృష్టి జరుగుతుందని అన్నారు. ఈ మేరకు అంబటి సోమవారం మీడియాతో మాట్లాడారు. తన అధికారాన్ని ఉపయోగించుకుని చంద్రబాబు కేసుల నుంచి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఉమాపతి రెడ్డి ఫిర్యాదుతో 20 మంది కేసుపై పెట్టారు. చంద్రబాబు పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఉమాపతి రెడ్డి దర్యాప్తునికి సహకరించడం లేదని అబద్దాలు చెబుతూ పోలీసు విచారణలోనే కేసు క్లోజ్ చేయాలనే కుట్రలకి పాల్పడుతుంది. అధికారంలో మీ మీద ఉన్న కేసులన్నీ కూడా క్లోజ్ చేయించుకుంటారా అని ప్రశ్నించారు. ఇప్పుడు విషయాలు మీడియాతో మాట్లాడిన ఉద్దేశంతో ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి ప్రధానంగా మొదటి అంశం చాలా ఫేమస్ గా అంగళ్ళ కేసుగా ప్రచారమైనటువంటి కేసు. చంద్రబాబు నాయుడు గారి మీద 2023లో ఆగస్టులో క్రైమ్ నెంబర్ 79/23
అన్నమయ్య జిల్లా ముదివేడి పోలీస్ స్టేషన్లో చంద్రబాబు నాయుడు గారి మీద, అదేవిధంగా కొంతమంది తెలుగుదేశం నాయకుల మీద ఒక క్రైమ్ రిజిస్టర్ అయింది. ఆ క్రైమ్ రిజిస్టర్ అయిన తర్వాత అది కూడా 307 సెక్షన్, ఇంకా అదర్ సెక్షన్స్, నాన్ బెయిలబుల్ సెక్షన్స్ మీద ఒక క్రైమ్ రిజిస్టర్ అయింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాని మీద యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళడం జరిగింది. యాంటిసిపేటరీ బెయిల్ కూడా హైకోర్టు వారు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ లో ఉన్నటువంటి దశ. ఇందులో ప్రభుత్వం మారింది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ పత్రికల్లో చూసాం, ఈ కేసు ఆ రోజున అంగళ మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్ డిఆర్ ఉమాపతి రెడ్డితో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన కంప్లైంట్ ఇచ్చారు. ఈ కేసు ఏంటో కొద్దిగా పూర్వపరాలకు వెళ్తే, చంద్రబాబు నాయుడు గారు ముదివేడు సమీపంలో 750 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నటువంటి ఒక రిజర్వాయర్కి సంబంధించినటువంటి అంశంలో ఆయన ఎన్జిటికి వెళ్ళి అక్కడ స్టే తీసుకొచ్చారు. దాన్ని సందర్శించాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన పెద్ద ఎత్తున నాయకుల్ని, బలగాల్ని తీసుకుని వెళ్తున్నప్పుడు ఘర్షణ జరిగాయి. ఆ ఘర్షణ సందర్భంలో పోలీసులు కొట్టేటటువంటి కార్యక్రమం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొట్టేటటువంటి ప్రయత్నం చేశారు. ఒక పోలీస్ అధికారికి, ఒక పోలీస్కి అధికారి లేకపోతే ఆయన కానిస్టేబుల్, ఆయనకు గాయం కూడా అయింది. వీటిని పురస్కరించుకొని అప్పుడు ఉమాపతి రెడ్డి గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా చేసుకొని 20 మంది మీద 307 మరియు ఇతర సెక్షన్స్ తో కేసు నమోదు చేశారు. జనరల్ గా కేసు నమోదు చేసిన తర్వాత దాని యొక్క న్యాచురల్ కోర్స్ ఏంటంటే ఇన్వెస్టిగేషన్ చేస్తారు, ఆ తర్వాత ఛార్జ్షీట్ ఫైల్ చేస్తారు, కోర్టులో విచారణ జరిగిన తర్వాత దానిలో వాస్తవాలుంటే శిక్షిస్తారు, లేకపోతే లేదు. అందరికీ తెలిసినటువంటి ప్రొసీజర్. కానీ చంద్రబాబు నాయుడు గారికి అధికారం వచ్చిన తర్వాత దక్షిణ భారత్ లో అత్యంత ప్రజాదరణ పొందిన ఫైన్ జ్యువెలరీ బ్రాండ్ పిఎంజే జ్యువెలర్స్ గుంటూరులో తమ కొత్త షోరూమ్ ని ప్రారంభించింది. దక్షిణ భారత్ తో పాటు యుఎస్ఏ వేదికగా 38కి పైగా స్టోర్స్ ని దూసుకుపోతున్న పిఎంజే బ్రాండ్ తదుపరి విస్తరణ ప్రణాళికని వేగవంతం చేసింది. ఈ కార్యక్రమంలో పిఎంజే జ్యువెలర్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధినేత శ్రీ హైదర్ అలీ, పిఎంజే జ్యువెలర్స్ క్లస్టర్ మేనేజర్ కందుకూరి అరవింద్ కుమార్, పిఎంజే జ్యువెలర్స్ గుంటూరు స్టోర్ మేనేజర్ మహేష్ కృష్ణ చైతన్య, బీజేపీ మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షురాలు త్రిపురమల్లు వాణి వెంకట్ పాల్గొన్నారు. సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా వజ్రాలు, బంగారు, విలువైన రాళ్లలో డిజైన్ల విస్తృత ప్రదర్శనను ఇక్కడ ఏర్పాటు చేశారని తెలియజేశారు. వినూత్నమైన డిజైన్స్ చేసిన డైమండ్ బ్రైడల్ ఆభరణాలు ఈ తరం ఫ్యాషన్ ఔత్సాహికులకి ఏకైక వేదికగా పిఎంజే నిలుస్తుందని తెలిపారు.
ఈరోజు లక్ష్మీపురంలో పిఎంజే జ్యువెలర్స్ ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. దీనికి మేనేజర్ గా మహేష్ గారు ఉన్నారు. అయితే గోల్డ్ అండ్ డైమండ్స్ అంటేనే ట్రస్ట్ అండ్ ప్యూరిటీకి నిదర్శనం. ఈరోజు షోరూమ్ ఓపెన్ చేసుకున్నందుకు వీరందరికీ కూడా వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్ అండి. అయితే పిఎంజే గురించి చెప్పుకుంటే 37 బ్రాంచ్లతో చాలా సౌత్ ఇండియా మొత్తం కూడా విస్తరించి ఉంది పిఎంజే. అదేవిధంగా యుఎస్ లో కూడా వీరి ఆపరేషన్స్ నడుస్తున్నాయి, మనందరికీ తెలిసింది. పిఎంజే అంటేనే చాలా ఫాస్ట్ గా ప్రజల మనసుల్లో ఒక నమ్మకాన్ని చొరగొన్న జ్యువెలరీ కంపెనీ అండి. అందరూ కూడా దీన్ని చాలా బాగా ఆదరించారు. ఇప్పటికి 37 బ్రాంచ్లు ఇప్పుడు దాకా విస్తరించారు అని అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు. ఇది 37th బ్రాంచ్ గా వీరు చెప్తున్నారు. అయితే మరిన్ని బ్రాంచెస్ ఆల్ ఓవర్ ఇండియా వీరు విస్తరించి ప్రజలందరికీ కూడా ఇది ఒక ట్రస్ట్ అండ్ ప్యూరిటీని అందించాల్సిందిగా కోరుకుంటున్నారు. అండ్ అదే విధంగా ఎక్కడా కూడా లేని డైమండ్ టెస్టింగ్ ఎక్విప్మెంట్ ఫస్ట్ టైం వీరు షోరూమ్ లో ఉంచడం జరిగింది. అంటే డైమండ్స్ క్వాలిటీని ఈరోజు సింథటిక్ డైమండ్స్ బాగా మనకి వస్తున్న క్రమంలో, డూప్లికేట్ డైమండింగ్ కూడా చాలా బాగా వస్తున్న క్రమంలో ప్రతి ఒక్క ల్యాబ్ టెస్టింగ్ నుంచి ఆథెంటికేషన్ లేని ల్యాబ్స్ నుంచి కూడా సర్టిఫికెట్స్ తెచ్చేసుకొని డైమండ్స్ ని, కల్తీ డైమండ్స్ ని ప్రజలకి అందిస్తున్న క్రమంలో ఈ యొక్క డైమండ్ టెస్టింగ్ ఎక్విప్మెంట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అది వీరు ఇక్కడ పెట్టడం అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ప్యూరిటీకి అండ్ ఎంత ట్రస్ట్ వర్దీకి వాళ్ళు ఎంత పెద్దపీట వేశారు అన్నది దాన్ని బట్టి. సో గుంటూరు అదేవిధంగా పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా పిఎంజే జ్యువెలరీ గుంటూరు 37వ షోరూమ్ గుంటూరులో ఓపెన్ చేయడానికి మేము చాలా మేనేజ్మెంట్ తరఫున చాలా సంతోషిస్తూ ఉన్నాం. అలాగే ఈ యొక్క 37వ షోరూమ్ ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన శ్రీమతి గల్లా మాధవ్ గారికి మా పిఎంజే జ్యువెలరీ తరఫున నమస్కారాలు చెప్తున్నాము. అలాగే పిఎంజే అంటేనే నమ్మకం, నాణ్యత కలిగిన వజ్రాభరణాలు అలాగే బంగారాభరణాలు ఇస్తున్నాం. ఇక్కడ మేము గత 10 సంవత్సరాల నుంచి ఒక చిన్న బొటెక్లా పెట్టుకుని ఇక్కడ కస్టమర్స్ సేవలు అందిస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు లక్ష్మీపురం మెయిన్ రోడ్ ఆపోజిట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కి ఒక 3 ఫ్లోర్ల బిల్డింగ్ లోకి మేము కస్టమర్లకి సర్వీస్ చేయడానికి మేము ముందరకు వచ్చాం. మా దగ్గర బంగారు మరియు వజ్రాభరణాలు అత్యంత నాణ్యతతో కూడిన ఈ తరం ఇచ్చిన డిజైన్స్ మేము కస్టమర్లకి ఇవ్వడానికి ముందరకు వచ్చాం. అలాగే ఈ రోజు నుంచి 7వ తారీఖు నుంచి 12వ తారీఖు దాకా ప్రతి 2 లక్షల కొనుగోలుపై ఒక బంగారు. We are very happy to be here as a PMJ brand, and we've been here for the last 1 decade working, and the love of the Guntur has brought us to open the big launch of bigger store. So as all you know that we deal with diamonds, gold and precious stones, and this is the 38th showroom which we are opening, which launching here in Guntur, and we are very happy. The love of the Guntur has brought us here, and we'll definitely, we get a chance, we will definitely very happy to serve here for the Guntur people basically. So please, I request all of you, please come visit the store. And regarding PMJ, we are here about 60 years in the industry. Our presence is there in entire South India and in US also. And this is the 38th store which we are launching here. And we, as I said, we are very open. నూతనంగా నిర్మితం చేసే బహుళ అంతస్తు భవనాలు, రోడ్ల మీదకి ర్యాంపులు, డ్రైన్లపై నిర్మాణాలు చేయకుండా డ్రైనేజీ లైన్ ని మేజర్ డ్రైన్ లోకి కనెక్ట్ చేయాలని, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేసిన భవనాలకి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీ చేయబోమని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. సోమవారం కమిషనర్ కోదండరామయ్య నగర్, గోరంట్ల, పెదపలకలూరు రోడ్డు, కాకాని రోడ్డు, ఆర్టీసీ కాలనీ తదితర ప్రాంతాల్లో ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కి దరఖాస్తు చేసుకున్న భవనాలని పరిశీలించడం జరిగింది. రోడ్ల మీదకు ర్యాంపులు, డ్రైన్ల ఆక్రమణలు లేకుండా చర్యలు తీసుకోవాలని, ఇప్పటికే నిర్మాణం చేసిన వాటిని తొలగించాలని కమిషనర్ స్పష్టం చేశారు.
3.56 sir. 3.25 now. Plan sir. 2.5 ఎలా పట్టుకో అది Proper tax. రాబోయే కృష్ణ గుంటూరు పట్టభద్రుల ఎన్నికల్లో ఓటరుగా నమోదు కావాలని ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న లగడపాటి వేణుగోపాల్ తెలియజేశారు. సోమవారం స్థానిక బ్రాడీపేటలోని ఎస్హెచ్ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. విజయం వరిస్తే ప్రైవేట్ టీచర్లకి లెక్చరర్లకి ఉద్యోగ భద్రత కల్పించి పని గంటలు తగ్గించే విధంగా ప్రయత్నిస్తానని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన తదుపరి 2025 మార్చిలో జరిగే పట్టభద్రుల ఎన్నికల్లో దశాదిశ లక్ష్యాలతో ఉండే మేనిఫెస్టోని ఆయన ఆవిష్కరించారు. గుంటూరు కృష్ణ పట్టభద్రులందరికీ కూడా లగడపాటి వేణుగోపాల్ నమస్కరించి మనం చేయిందేనగా మనకు 2025 సంవత్సరంలో జరగబోవు ఎమ్మెల్సీ ఎన్నికలకు అందరూ కూడా ఓటర్లుగా ముందు నమోదు కాండి. దానికి సహాయ కేంద్రాలు కొన్ని సెంటర్లో మేము ఓపెన్ చేశాము, అవి మీకు తెలియజేస్తాం. తర్వాత ముందు ఈరోజు మనం పట్టభద్రుల నియోజకవర్గంలో నేను నిలబడదామని నిర్ణయం తీసుకొని ఇండిపెండెంట్ అభ్యర్థిగా దానికి సంబంధించి ఒక మేనిఫెస్టోని విడుదల చేశాను. దానిలో ప్రత్యేకంగా నేను మనవి చేసేది ఏంటంటే, నేను ప్రైవేటు లెక్చర్ యాక్టివ్గా ఆ ప్రైవేట్ లెక్చర్స్ నేను మనవి చేసేది ఏంటంటే, ఈ సమస్యలు ఉన్నాయి నాకు తెలుసు. ఏంటంటే అడ్మిషన్స్ గొడవ ఉంటుంది లెక్చర్గా ఉండి, అలాగే జీతాలు తక్కువ, మన కరోనా టైంలో అటువంటి ఇబ్బందులు వస్తాయి, జీతాలు లేకుండా కొంతమంది బాధపడ్డ సముదాయం ఉన్నాయి. అలాగే గవర్నమెంట్ టీచర్స్ సిపిఎస్ అని తెచ్చిపెట్టారు, ఓపీఎస్ లేదు ఇప్పుడు. ఇటువంటి అన్నిటి వాళ్ళుగా మహిళల సమస్యలు కానీ రైతు వారి సమస్యలు కానీ నేను ఈ దిశ లక్ష్యాలతో కూడిన మేనిఫెస్టోని విడుదల చేశారు. వీటన్నిటినీ కూడా నేను వీటన్నిటి కోసం కృషి చేస్తానని మీ అందరికీ వాగ్దానం చేస్తాను. మొదటగా నేను నా అభిప్రాయం కూడా చెప్పాను, నిలబడతాను, వీటి కోసం పోరాడతానని చెప్పాను. మొట్టమొదటి వచ్చిన ప్రశ్న, నీ దగ్గర డబ్బు ఉందా, ఇదే మీరు అడిగిన ప్రశ్న వచ్చింది. తర్వాత మీకు రాజకీయ పార్టీలు అన్నుందా, ఈ రెండు ప్రశ్నలు నాకు ప్రముఖంగా ఏర్పడ్డాయి దీనిలో. నేను మిడిల్ క్లాస్ వాస్తవం, మనం మిడిల్ క్లాస్ వాళ్ళం, నేను ప్రైవేట్ లెక్చర్. అయితే దీన్ని ఎదుర్కోవడం అనేది నేను కొన్ని సమస్యల మీద పోరాడదాం అనుకున్నాను తప్పితే నేను ఇచ్చే పరిస్థితి లేదు, నా స్తోమత లేదు, నా అవగాహన లేదు. నేను ఇవరకు రాజకీయాల్లో పాల్గొనే సందర్భాలు ఉన్నాయి మా కుటుంబం. ఎప్పుడు నయా పైసా పెట్టిన సంబంధం లేదు. మా నాన్నగారు రాజకీయాలు ఉన్నా కానీ ఆయన నామినేషన్కి 50 రూపాయలు అంతే. నేనైనా తిరగడానికి మాత్రమే ఖర్చు పెట్టుకున్నారు. నాకు కూడా సహాయం చేస్తానన్నారు. మా మిత్రులు ఉన్నారు, మా గ్రామంలో మిత్రులు. మీరు మా గ్రామంలో నేను కూడా ఎలా తిరుగుతాను, నేను చాలా బడ్జెట్ చాలా తక్కువతో బీనయ్యాను. నాకు మా క్లాస్మేట్స్ కానీ వీళ్ళందరూ కూడా ఒక వెహికల్ ప్రొవైడ్ చేస్తాను తిరగడానికి. దానిలో నేను పెట్రోల్ కోసం తిరగాలి రేపు నుంచి. కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే కి ఫిర్యాదుదారులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఈ మేరకు జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ, ఇతర అధికారులు ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులు
వివరించడం జరిగింది. అలాగే భూముల సర్వే, భూ ఆక్రమణలు, అధికారుల నిర్లక్ష్యంపై అధికంగా ఫిర్యాదులు అందాయి. అదేవిధంగా గ్రీవెన్స్ లో ఫిర్యాదులు అందజేసిన బాధితులు వారి సమస్యల్ని మీడియాకు కూడా వెల్లడించారు. లిస్ట్ అది మళ్ళీ 22లోనే పెట్టారు. 2 సంవత్సరాలు మేము తిరుగుతున్నాం. కోర్టు ఆర్డర్స్ ఏమి ఇచ్చినా కూడా చేయట్లేదు. చోడవరం 2 ఎకరాలు చేయాలి. 3 ఎకరాలు అయితే 1 ఎకరం చేశారు. ఇంకా 2 చేయాలి. తిరిగి కోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా చేయట్లేదు. 2 సంవత్సరాల మీద తిరుగుతూనే ఉన్నాం. ఫైల్ అసలు ఒక టేబుల్ మీద నుంచి ఒక టేబుల్ మీద పోవాలంటే 10 రోజులు పడుతుంది. ఆడాడే ఈ ఎదురే అట్లా ఉంది గవర్నమెంట్ పరిస్థితి. దాదాపు జగన్మోహన్ రెడ్డి టైంలో పెట్టాడు పట్టాభూమి. అవన్నీ ఎవిడెన్స్ అంతా తీసుకొచ్చి వీళ్ళు చేయకపోతే కోర్టు కేసు. కోర్టు నుంచి ఆర్డర్ వచ్చినా కూడా చేయట్లా. ఎంత చేయాలి మొత్తం? ఇంకా 2 ఎకరాలు చేయాలి. కోర్టులకు కూడా వీళ్ళు స్పందించట్లేదండి. తిరుగుతున్నారా? నేను రెడ్లూరు సునీల్ కుమార్ ముట్లూరు నుంచి. మాది వట్టిచెరుకూరు మండలం, ముట్లూరు గ్రామం, గుంటూరు జిల్లా. నేను ఎస్సీ కులానికి చెందినవాడిని. ఈ ఎస్సీ కాలనీ మురుగు కాలంలో గత 2 సంవత్సరాలుగా కట్టించాం మేము. అయితే ఆ మురుగుని గత 4 నెలల నుంచి మురుగు కాలంలోకి వెళ్లకుండా ఆఫ్ చేసి ఉన్నారు పంచాయతీ వాళ్ళు. వాళ్ళ ఆర్థిక ఇబ్బందుల వల్ల కానీ ఏదైనా కానీ దాన్ని పరిశీలించమంటే నాకు సరిపోయింది. మాది ప్రతిపాడు మండలం, గుంటూరు జిల్లా ప్రతిపాడు మండలం. మాకు రీసెంట్గా సంవత్సరం కిందట మ్యారేజ్ అయింది. మా అత్తగారికి నడింపాలలో 10 ఎకరాల పొలం ఉంది. ఆ 10 ఎకరాల పొలం గతంలో 2014 జీపీఏ మీసాల జ్ఞానప్రసాద్ జీపీఏ ద్వారా దొంగ ఫోర్జరీ వేలుముద్రతో రిజిస్ట్రేషన్ చేయించుకొని వేరే వాళ్ళకి అమ్మినారు. ఆ ఫోర్జరీ వేలుముద్రతో అతను ఇష్టానుసారంగా ఇల్లీగల్గా క్రమంగా పోయి మట్టి తవ్వకాలు, మైనింగ్ అటువంటి చేస్తున్నారు. దాని గురించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా గ్రీవెన్స్ దృష్టికి వచ్చిన సమస్యని నిర్దేశిత సమయంలోనే పరిష్కరించాలని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పోలీసు సిబ్బందికి ఆదేశించడం జరిగింది. ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యని పరిష్కరించాలని ఎస్పీ సతీష్ కుమార్ కి విజ్ఞాపన పత్రాన్ని అందజేయడం జరిగింది. ప్రధానంగా ఆర్థిక పరమైన, వ్యాపార సంబంధమైన లావాదేవీలు, ఆస్తి తగాదాలు, రియల్ ఎస్టేట్ మోసాలపై పలు ఫిర్యాదులు అందాయి. మేర వెంకటేశ్వర ప్రసాదరావు. నేను 1984 నుంచి కాటన్ వ్యాపారం చేయించున్నాను. కానీ ఈ రోజు వరకు స్టేషన్ అంటే నాకు తెలియదు. కానీ 2022 సంవత్సరంలో మున్నంగి జోజప్ప జేపీ కార్పొరేషన్ వారు గత 4 సంవత్సరాలు నా దగ్గర వర్క్ చేసుకుంటూ రైతులకు పేమెంట్ చేసుకుంటూ ఉంటాడు. కానీ వాళ్ళ దగ్గర నుంచి మేము పత్తి కానీ, గింజలు కానీ, దూది కానీ కొనుగోలు చేసి వాళ్ళకి అకౌంట్ ద్వారా పేమెంట్ ఇచ్చాము. కానీ రైతులకు వాళ్ళకి పేమెంట్ ఇవ్వకపోవడం వల్ల నా మీద వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు. నాకు రైతులకి ఎలాంటి సంబంధం లేదు. కానీ జేపీ కార్పొరేషన్ మున్నంగి జోజప్పని పుట్టుకోకుండా నా మీదకి వస్తున్నారు. మేడికుండూరు, తిరంగపురం, పత్తిపాడు, సత్తనపల్లి, అచ్చంపేటలో కేసులు పెట్టారు. ప్రతి ఒక్కరికి స్టేషన్లోకి వెళ్ళి రికార్డు ఇచ్చి వచ్చాను. కానీ అచ్చంపేట సిఐ వీరాస్వామి, సత్తనపల్లి డిఎస్పీ ఆదినారాయణ గారు ఇద్దరు కలిసి సత్తనపల్లి స్టేషన్లో గత సంవత్సరం 2023 సంవత్సరం వినాయక చవితి రోజున నన్ను స్టేషన్ తీసుకొచ్చి లోన కొట్టి
నన్ను బెదిరించి గన్ను పెట్టి చంపేస్తాను, నువ్వు రైతులు డబ్బులు ఇవ్వాలి, మాకు వారితో సంబంధం లేదని నా చేత బలవంతంగా చెక్కులు రాపించారు. అప్పుడు నేను గుంటూరులోని కన్నికాపురం గుడికి ఉత్సవ కమిటీ చైర్మన్గా చేస్తూ అమ్మవారి గుడికి మళ్ళీ ఉత్సవాలు ఇది కాకుండా జరగాలని ఉన్నాను. తర్వాత నవంబర్లోనో డిసెంబర్లోనో నర్సాపేట ఎస్పీ గారిని కలిసి నాయన నా విన్నప్పు ఇదని చెప్తే ఆయన పిలిపించి ఆదినారాయణ గారిని శ్రీ వీరాస్వామిని వాళ్ళు పిలిపించి చెప్పులు నోట్లు ఇవ్వమని చెప్పగా వాళ్ళు కాలయాపన చేస్తూ ఈ ఎలక్షన్ ముందు వాళ్ళు నల్గొండ 7వ లైన్ గుంటూరు జిల్లా నల్గొండ 7వ లైను సార్. మా అల్లుడు గారికి వ్యాపారం మాకు తెలియకుండా వ్యాపారానికి అద్దెకి ఇచ్చా. అద్దెకి ఇస్తే దానిలో పోర్చులు సంతకాలు చేసి నాది ఒక్కటేనాయో, నేను ఇల్లు ఖాళీ చేయని నాదని ఇప్పటికి 8 సంవత్సరాలు అవుతుంది. అద్దె లేదు, ఏం లేదు. గతంలో కూడా నేను పెట్టినాక మీది కదా నాదని నేను పోయినందుకు నన్ను తీవ్రంగా కొట్టాడు. అది ఇప్పటి కథ కూడా నా జనరల్ హాస్పిటల్ ఇచ్చి ఉన్నాయి. ఎవరు అల్లుడు? ఏమవుతాయి అల్లుడు అంటే? అల్లుడు నేను అల్లుడే. నా కూతుర్ని వదిలేసి కూడా 5 సంవత్సరాలు అయ్యా. నా కూతుర్ని వదిలేస్తే కోర్టులో జరుగుతాయి. నా కూతుర్ని పెట్టుకుని నేను బతికించుకుంటున్నా. ఇల్లు నేను చాలా చేయను రా, నీ దిక్కున కాడ చెప్పుకోమన్నా. వస్తే పుడుస్తాను అన్నాడు. ఇల్లు కొట్టాడు, తీవ్రంగా కొట్టాడు. ఇప్పటి కాదు జనరల్ హాస్పిటల్ ఇచ్చిన 5 సంవత్సరాలు ఉన్నాయి. అంటే టైం అయిపోయి 6 సంవత్సరాలు అవుతుంది. ఇంకా 2 సంవత్సరాలు ఆగస్ట్ అయినా కూడా నేను చేయను, నాది ఇల్లు నీది కాదురా అని అడ్డం తిరిగి మాట్లాడుతున్నాను. నేను ఖాళీ చేయనట్టు చేయను. నా కొడుకు ఇల్లు ఎక్కడి నుంచి వచ్చాడు? నా పేరు మాదే సుజాత అండి. నేను నల్లపాడి నుంచి వచ్చాను ఎస్పీఎఫ్ గారిని కలవడానికి. ఇందు నిమిత్తానుగా నేను లాస్ట్ జూలై 12వ తారీఖున అకౌంట్ ట్రాన్సాక్షన్ చూస్తే కొంత అమౌంట్ అనేది కట్ అయ్యింది. దాని నిమిత్తం రిపోర్ట్ చేసి అకౌంట్ అప్పుడే బ్లాక్ చేయించాను. బ్లాక్ చేయించి ఈరోజు ఎస్పీ గారిని కలిసి రిపోర్ట్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. అంటే ఎంత అమౌంట్ డౌట్ ఎలా వచ్చింది మీకు? ఎంత కట్ అయిపోయింది? ఈ అమౌంట్ వచ్చి నాకు ఎవ్రీ మంత్ 1000, 1500 అలాగా ప్రీవియస్ 2 years నుంచి కట్ అవుతుంది. నేను గ్రహించుకోలేదు. మామూలుగా దేని నిమిత్తమైన ఫోన్ పేల ద్వారా ఊరికే ట్రాన్సాక్షన్ కట్ అయిందేమో అనుకున్నాను. అది లాస్ట్ 12వ తారీఖుని చూసి గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని పాత గుంటూరు క్రిస్టియన్ పేటలో ఉన్న కింగ్డమ్ చర్చి నందు హోప్విల్ హాస్పిటల్స్ మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం సోమవారం నిర్వహించడం జరిగింది. వైద్య పరీక్షల అనంతరం పేషెంట్లకి అవసరమైన మందులు ఉచితంగా అందజేశారు. కింగ్డమ్ చర్చి ఫాస్టర్ రెవరెండ్ డిఎస్సి ఫిన్ని మాట్లాడుతూ హోప్విల్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ షమా సుల్తానా కింగ్డమ్ చర్చి నందు ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో హోప్విల్ హాస్పిటల్స్ మేనేజర్ పి నాగేశ్వరరావు సిబ్బంది పాల్గొన్నారు. ఇలాంటి పరిస్థితులు హార్మోన్స్ తక్కువ ఉన్నా లేకపోతే విటమిన్ డి, కాల్షియం ఇలాంటి తక్కువ వచ్చినప్పుడు అందరూ ఎంత బాధలు పడ్డారో చూసాము. దాని తర్వాతే మా మనసులో ఇలా అనుకున్నాము, ఫస్ట్ ప్రాబ్లం వచ్చిన వెంటనే వాళ్ళు వచ్చి చూపించుకుంటే మంచిది కదా. వెంటనే ఇంత డబ్బు అయిపోయింది, అంత డబ్బు అయిపోయింది అని ఆలోచించి వాళ్ళు ఆగి అది పెద్ద చేసుకొని ఎందుకు అలా కష్టాలు పడాలి, 10 రూపాయలుగా వెళ్ళి చూపించుకుందాం అనేసి వెళ్ళి చూపించుకుంటే కొంత బాధ అనేది తొందరగా నయమైంది. ఎప్పుడైతే అనారోగ్యం అనేది వేరెట్టు లేకపోతే ఇంకా పెద్దగా అయితే అది తగ్గించింది, ఆకలి వేసింది, తింటారు కానీ వాడు బలంగా ఉండాలి. అలాగా వాళ్ళకి రోగ నిరోధక శక్తి తక్కువ అవుతూ పోయింది. అలా అని ఇన్ఫెక్షన్స్ వస్తూ పోతాయి. సో ఇప్పుడు నీరసంగా ఉండడం చేస్తున్నాయి. అవి ఎలా వెళ్తున్నాయి? కడుపులో మజ్జిగ, పాలు, పెరుగు ఇలాంటివన్నీ తింటే వెళ్తాయి మంచి బ్యాక్టీరియా, లేకపోతే కుళ్ళిపోతూ వచ్చింది పేగు. అందుకని మజ్జిగ, పాలు, పెరుగు తీసుకుంటారా ఇప్పటి నుంచి? హెల్తీగా అవుతారా? బలం ఉండాలి. చాలా సంవత్సరాల వల్ల హెల్తీ పేగులు, లోపల డైజెస్టివ్ సిస్టమ్ మంచిగా ఉండాలంటే ఇవన్నీ తీసుకోవాలి, పాలు అండ్ పెరుగు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ రాజ్యాంగ వ్యతిరేక పాలన సాగిస్తున్న రాజకీయ పార్టీలకి బుద్ధి రావాలని, రాజ్యాంగబద్దమైన పాలన అందించే విధంగా ప్రభుత్వాలు పనిచేయాలని, ఎస్సీ వర్గీకరణ విషయంలో ప్రభుత్వాలు, కోర్టులు పునరాలోచన చేయాలని వివిధ మాల సంఘాల ఆధ్వర్యంలో నూతన జేఏసీని ఏర్పాటు చేయబోతున్నట్లు, రానున్న రోజుల్లో ఎస్సీ వర్గీకరణపై నిరంతర పోరాటం చేస్తామని మాల మహానాడు అధ్యకులు అన్నవరపు కిషోర్ తెలియజేశారు. కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ దుర్గాప్రసాద్, రాష్ట జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పండుల అశోక్, జేఏసీ రాష్ట అధ్యకులు అన్నవరపు కిషోర్, సభాధ్యకులు గుర్రం రామారావు, గుంటూరు సిటీ ప్రధాన కార్యదర్శి విలియమ్స్ డేవిడ్, గుంటూరు నగర అధ్యకులు నీలాంబరం పాల్గొన్నారు. మన కిషోర్ గారు నాకు తెలియకుండానే ఈ కార్యక్రమాన్ని చేసినందుకు వారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే
మరి దీనికి చేయకుండా మీరంతా నన్ను ఎన్నుకున్నందుకు దానికి జైబీ నాగేశ్వరరావు అన్న మన కాకినాడ వాసులు ఆయన చాలా కోపడుతున్నాడు. అన్నా మీరు ప్లీజ్ పండు అశోక్ అన్న అఖిల భారత బాల సంఘాల జేఏసీ సమావేశం ఇక్కడ నిర్వహించబడింది. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా అనేక నాయకులు, కార్యకర్తలు, కమిటీ సభ్యులు అనేక మంది ఇక్కడికి ఇచ్చేశారు. విస్తృతమైనటువంటి చర్చ జరిగింది. దీనికి రీసెంట్గా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి రిజర్వేషన్ల వర్గీకరణ మీద ఇచ్చినటువంటి జడ్జిమెంట్కి వ్యతిరేకంగా ఎలా పోరాడాలి, దాన్ని ఏ రకంగా రద్దు చేయించాలి, దానివల్ల దళితుల్లో ఉన్నటువంటి ఐక్యత దెబ్బతింటుంది, దళితులకు ఉన్నటువంటి 15% రిజర్వేషన్ ఏదైతే ఉందో అది కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి అన్ని కులాలకి కూడా ఇది మంచిది కాదు. కాబట్టి ఐక్యంగా ఉన్నటువంటి అన్డివైడెడ్ పర్సంటేజ్ ఏదైతే ఉందో 15% కంటిన్యూ చేసే విధంగా రిజర్వేషన్ అందరికీ అందుబాటులో ఉండే విధంగా సమన్యాయం జరిగే విధంగా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క జేఏసీ తీర్మానం చేసింది. కాబట్టి దీని మీద పోరాటం, న్యాయ పోరాటం, ప్రజా పోరాటం, అలాగే రాజకీయ పోరాటం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. దానికి చైర్మన్గా నన్ను ఎన్నుకున్నారు. నా పేరు ఉప్పులేటి దేవి ప్రసాద్, నేను రిటైర్డ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. అలాగే దానికి వర్కింగ్ కమిటీ చైర్మన్గా శ్రీ కొండ అశోక్ గారు, పండు అశోక్ గారు, మన పివి రావు గారి యొక్క బావమరిది గారు. ఆయన చాలా ఉద్యమాల్లో ఉన్నారు. ఆయన పివి రావు గారు చేసినటువంటి త్యాగ ఫలితంగా మేము పొందినటువంటి ఆ రిజర్వేషన్ కొట్టివేత, వర్గీకరణ కొట్టివేత జడ్జిమెంట్ని మళ్ళీ పునరుద్ధరించుకోవడానికి మళ్ళీ ఆయన ఫ్యామిలీ నుంచే ఇంకొకరిని తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ అనేక మంది కో కన్వీనర్లుగా నియమించబడ్డారు. అలాగే జిల్లాల వారీగా కన్వీనర్లు నియమించబడ్డారు. కాబట్టి వీళ్ళందరూ కూడా కలిసి ఈ యొక్క ఉద్యమానికి నాంది ప్రస్తావన చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగానే నవంబర్ 26న రాజ్యాంగ అవతరణ దినోత్సవం, అమలు దినోత్సవం రోజున రాజ్యాంగ ఆమోద దినోత్సవం రోజున ఫిరంగిపురం మండలం అమీనాబాద్ గ్రామంలోని మూలం కురేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 5వ రోజున సోమవారం అమ్మవారు మహాచండీ దేవిగా భక్తులకి దర్శనమిస్తున్నారు. పలు గ్రామాల నుంచి అధిక సంఖ్యలో వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఆలయ అర్చకులు అయ్యన్న శాస్త్రి అమ్మవారికి లలిత సహస్రనామ పూజ నిర్వహించారు. భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు బత్తుల వేణుబాబు తెలిపారు.
చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు శాఖ నూతన అద్దె భవనాన్ని సోమవారం మార్చారు. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు చైర్మన్ కె ప్రమోద్ కుమార్ హాజరయ్యారు. ముందుగా ఆయనకు బ్యాంక్ అధికారులు పుష్పగుచ్చాలు అందించి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ రీజనల్ మేనేజర్ సిహెచ్ఎస్ శ్రీనివాస్, పిఎన్డి కృష్ణమోహన్, గ్రామస్తులు, వ్యాపారస్తులు, పసుపులేటి గణేష్, పరుచూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. गणपति देवता ओम गम गणपते नमः एकदंताय विष्णुवे वक्रतुंडाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् बुद्धारण्ये नमः कमलाय नमः कान्ताय नमः कामाख्ये नमः क्रोधसंभवाय नमः अनुग्रहप्रदाय नमः क्रोधसंभवाय नमः बुद्धाय नमः आगाय नमः हरिवल्लभाय नमः अशोकाय नमः अमृताय नमः दीप्ताय नमः लोकशोक विनाशिने नमः धर्मनिधि प्रजाम्रे रूपाय अमृताय दिवसे जाताय पिताम् अधर्मविष्णुवे रूपाय प्रसवन्न पिताये आनन्दकर्पूर नीराजनं समर्पयामि रक्षां धारयामि हर पार्वती हर हर महादेव పాపే కదా ఇప్పుడు ఆ ప్రజెంట్ తీసుకొచ్చారు. మా సర్వీసెస్ 11 విలేజెస్ చేస్తున్నాం సార్. అవి విరాల మండలం ప్లస్ వేరే తొలిపని మండలంలో కూడా మనకు నమస్కారం అండి. నా పేరు ప్రమోద్ కుమార్ రెడ్డి, చైర్మన్ చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్. ఈరోజు దుగ్గిరాల పట్టణంలో 2010లో స్థాపించినటువంటి దుగ్గిరాల బ్రాంచ్ని వాళ్ళ నూతన భవనంలో షిఫ్ట్ చేయడం జరిగింది 2024 సంవత్సరంలో. ఈ గత 14 సంవత్సరాలుగా బ్రాంచ్ అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు ప్రస్తుతానికి 120 కోట్ల బిజినెస్ తోటి, అందులో 82 కోట్లు మనకు అడ్వాన్సెస్ రూపంలో కానీ 38 కోట్ల డిపాజిట్ రూపంలో కానీ అత్యంత అభివృద్ధి సాధించిన బ్రాంచ్గా ఈరోజు ఏర్పడింది. అండ్ నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. కొత్త నూతనమైన అన్ని హంగులతోటి, అన్ని ఫెసిలిటీస్ తోటి ఉన్నటువంటి నూతన భవనంలోకి షిఫ్ట్ చేయడం జరిగింది. దుగ్గిరాల పట్టణం ఇది ఒక 2002 మొత్తం చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు 270 శాఖలు కలిగి ఉందండి 8 జిల్లాల వ్యాప్తంగా. సో సెప్టెంబర్ 30కి గాను 24,000 కోట్ల వ్యాపారాన్ని దాటి అందులో 13,000 కోట్లు లోన్స్ అండ్ 11,000 కోట్లు డిపాజిట్లతోటి వేగంగా అభివృద్ధి చెందుతున్న రీజనల్ రూరల్ బ్యాంక్గా ప్రసిద్ధి చెందింది. బ్యాంకు అన్ని రంగాల్లో అన్ని రకాలైనటువంటి వసతులను కల్పిస్తూ ఉంది. డిపాజిట్లకు అత్యంత అధిక వడ్డీ రేట్లు కల్పిస్తూ ఉంది. అట్లాగే రుణాలకు సంబంధించి ప్రాధాన్యత రంగంలో అయినటువంటి ఎంఎస్ఎంఈ రంగం కానీ, తర్వాత వ్యవసాయ రంగం కానీ, రిటైల్ రంగం కానీ, అన్ని రకాల రంగాల్లో కూడా అన్ని రకాల సదుపాయాలను కలిగి ఉండి అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్యాంకుల్లో దేశంలో ఉన్నటువంటి మిగతా రీజనల్ రూరల్ బ్యాంక్స్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్యాంక్ ఇది. శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తుల సహకారంతో ప్రతి నెల అమావాస్య తర్వాత సోమవారం మంగళగిరి శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో జరిగే అన్నదాన కార్యక్రమం ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంసర్ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సుమారు 4,000కు పైగా భక్తులు అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. తమ ట్రస్ట్ తరపున శ్రీ స్వామివారి ఆశీస్సులు ప్రజలందరి మీద ఉండాలని కోరుకుంటున్నట్లు ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంసరావు తెలిపారు.
శ్రీ గంగా దేవరాంబ సన్నిధన కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్టు భక్తుల సహకారంతో బోర్డు సహకారంతో ఈ మంగళగిరి ప్రజలు సహకారంతో ఈ కార్యక్రమం చాలా గొప్పగా జరుగుతుంది. అన్నదాన కార్యక్రమం ప్రతి నెల 3,000 మందికి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమం ఇంకా గొప్ప జరగాలని భక్తులందరూ సహకరించాలని అట్లానే మన భోగ మాజీ చైర్మన్ గారు ఆయన కూడా ఇప్పుడు కొత్తగా వచ్చాడు, మళ్ళీ ఇప్పుడు చైర్మన్ గా అవబోతున్నాడు. ఆయన కూడా ఈ కార్యక్రమం పాల్గొనాలని కోరుతున్నాం. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.